గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 12 వారాలను ముగించుకొని 18వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక 18వ వారంలో మొత్తం నామినేషన్స్ కూడా ఇప్పటికే ముగిసిపోయాయి. హౌస్లో ఉన్న 9 మందిలో నుంచి మెగా చీఫ్ అయిన కారణంగా రోహిణి తప్ప మిగిలిన 8 మంది కూడా నామినేషన్స్లోకి రావడం జరిగింది. దీంతో ఇక ఇప్పటి వరకు జరిగిన ఆ 8 మందికి ఓటింగ్ ఏ లెవెల్ ఉంది, ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ అయితే వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఈ వారం ఓటింగ్లో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు గౌతమ్కి ఏకంగా 42% ఓటింగ్ అయితే జరిగింది. గౌతమ్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసి నామినేట్ చేయడం, అలాగే ముఖ్యంగా గౌతమ్ ఆట తీరుతో అలాగే మిగిలిన వారందరికీ కలిసి గౌతమ్కి సపోర్ట్ ఎక్కువగా వస్తుండడంతో గౌతమ్కి ఓటింగ్ అయితే దుమ్ము రేపే స్థాయిలో జరుగుతుంది. 42% ఓటింగ్ అంటే ఇప్పటి వరకు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి కూడా ఈ లెవెల్లో ఓటింగ్ జరగలేదు అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో నిఖిల్ కొనసాగుతున్నాడు. నిఖిల్కి దాదాపుగా 20% ఓటింగ్ అయితే కొనసాగుతుంది. సో నిఖిల్ గత కొన్ని వారాలుగా గేమ్లో కొంచెం లో అవ్వడం, మిగిలిన వారందరితో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతుండడంతో నిఖిల్కి కొంచెం ఓటింగ్ అయితే తగ్గింది అని చెప్పవచ్చు. అయితే 20% ఓటింగ్ అంటే అంత తక్కువేమి కాదు. ఇది మొదటి రోజే కాబట్టి నిఖిల్ మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఇక మూడో స్థానంలో నిలిచింది ప్రేరణకి 9% ఓటింగ్ అయితే జరిగింది. ప్రేరణ ఇంట్లో ఉన్న వారందరిలో కంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్లో కానీ మాటల్లో కానీ అందరినీ ఇచ్చి పడేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా ప్రేరణ ఓటింగ్లో మాత్రం దాదాపుగా 3-4 స్థానాల్లో మాత్రమే నిలుస్తూ కొనసాగుతుంది. ఇక 4వ స్థానంలో ఈ వారం విష్ణుప్రియ కొనసాగడం నిజంగా ఆశ్చర్యకరం. విష్ణుప్రియకి దాదాపుగా 8.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ లెవెల్లో విష్ణుప్రియకి ఓటింగ్ జరగడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకు అంటే గత వారాల్లో విష్ణుప్రియ లీస్ట్లో నిలిచింది. ఇక 5వ స్థానంలో ఈ వారం టేస్టీ తేజ నిలిచాడు. టేస్టీ తేజకి ఇప్పటి వరకు 7% ఓటింగ్ అయితే జరిగింది. టేస్టీ తేజ మైండ్తో గేమ్ ఆడుతూ ఆర్గ్యుమెంట్స్లో మంచి పాయింట్స్ తీసి మిగిలిన వారందరినీ లాక్ చేస్తుండడంతో టేస్టీ తేజకు కూడా మంచిగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక ఆ తర్వాత 6వ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. పృథ్వీకి 6.9% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. మరి పృథ్వీ అయితే ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తుంటాడు, గేమ్ కూడా బాగా ఆడుతుంటాడు. కానీ అనవసరమైన మాటలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వేరే వారి విషయాల్లో మధ్యలో దూరి పృథ్వీ మాట్లాడుతుండటంతో పృథ్వీకి అది నెగిటివ్గా మారి ఓటింగ్లో అది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ వారం 7వ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడు. అవినాష్కి ఇప్పటి వరకు 6.5% ఓటింగ్ అయితే జరిగింది. సో అవినాష్కి తక్కువగా ఓటింగ్ జరుగుతుంది అన్నది ఊహించిన పరిణామమే. ఇక ఊహించని సంఘటన ఏదైనా ఉంది అంటే అది నబిల్ ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో కొనసాగుతుండడం. నబిల్కి కేవలం 6% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఒకప్పుడు టైటిల్ రేస్లో ఉన్న నబిల్ ఇప్పుడు పాతాళానికి పడిపోయాడు అంటే నబిల్ గ్రాఫ్ ఏ రేంజ్లో డౌన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే నబిల్కి పోను ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేస్తే మంచిగా ఓటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి పృథ్వీ, అవినాష్, నబిల్ ముగ్గురు కూడా బాటంలో కొనసాగుతుండటంలో ఈ ముగ్గురులో నుంచి ఏ ఇద్దరైనా కూడా ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మీ దృష్టిలో ఈ వారం ఏ ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో కూడా వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.